హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర ఇంటికి లీగల్ అడ్వైజర్ వచ్చి, సార్, కేవలం సూర్య పెట్టుబడి పెట్టిన డబ్బులు మాత్రమే కాదు, మీ కంపెనీ అంతా లాస్లోకి వెళ్ళిపోతుంది, మీరు రోడ్డున పడే ప్రమాదం ఉంది సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న రుద్ర, గంగా, విజయేంద్ర, శకుంతల అందరూ షాక్లో ఉండిపోతారు. అప్పుడే వచ్చిన ఇషిక అండ్ సూర్య కూడా అలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావటం లేదు అని అంటారు విజయేంద్ర. అవును సార్, సూర్య ఒక కంపెనీతో టైఅప్ అయ్యారు. దానికోసం 5 crores ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. వాటికి ష్యూరిటీగా మీ సిగ్నేచర్ కూడా తీసుకున్నారు. గుర్తుందా సార్ అని అంటారు. హా, గుర్తుంది, 5 crores తీసుకున్నాడు అని అంటారు. కానీ అందులో ఉన్న అగ్రిమెంట్ అనేది వీళ్ళు కరెక్ట్గా చదవలేదు సార్. చదవకపోవడం వల్ల అందులో ఏముందంటే, షూరిటీగా మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ ఆస్తులను కూడా జప్తు చేయాలి అని ఉంది. 20 crores అనేది పెనాల్టీ కట్టాలని కూడా అందులో రాసుంది. కాబట్టి ఇంత పెద్ద లాస్ని భరించడం మీ ఫ్యామిలీకి చాలా కష్టమవుతుంది. మీరు ఈ లాస్ నుండి తట్టుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడాలి. లేకపోతే మీ ఇల్లుని ఖాళీ చేసి బ్యాంకు వాళ్ళకి జప్తు చేసి అమ్మేసి వాళ్ళకి కట్టాలి అని చెప్పి అంటారు. ఒక్కసారిగా రుద్ర అయితే షాక్లో ఉండిపోతాడు. గంగా వీళ్ళందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే వీరు అవునా, అయ్యో, అంటే ఇప్పుడు విజయేంద్ర ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుందా? లేదు, అలా జరగకూడదు. మావయ్య గారు, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని అంటే, అక్కర్లేదు, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రాజుకి ఎంత బలగం ఉన్నా, ఎవరు అండగా ఉన్నా లేకపోయినా నాకంటూ ఒక సైనికుడు ఉన్నాడు అని చెప్పి రుద్రాన్ని చూపిస్తారు. ఇంకా అలా రుద్ర అయితే కూర్చొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఒక సైనికుడిలా, అంటే అది ఒక రాజ్యం అయితే విజయేంద్ర అంకుల్ రాజు అయితే రుద్ర సైనికుడు అనమాట. సో అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. వీరు మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. రుద్ర, బాధ్యతని నీ చేతిలో పెడుతున్నాను కాబట్టి నువ్వే నెరవేర్చాలి. నువ్వే ఈ సమస్యని ఇంటి వరకు రాకుండా చూడాలి. ఒకవేళ ఇంటి వరకు వచ్చినా పర్లేదు, అగ్రిమెంట్కి లోబడి మన ఆస్తులు అమ్మేసినా పర్లేదు, నువ్వున్నావనే ధైర్యమే మా ఏకైక లక్ష్యం అని చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో ప్రౌడీగా ఫీల్ అవుతారు రుద్ర. పెదనాన్న, మీరు నాపై ఇంత నమ్మకం ఉంచినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పెదనాన్న అని ఇంకా అలా లాయర్ దగ్గరికి, ఐ మీన్ లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి, చూడండి, ఒకసారి వాడితో నేను మాట్లాడతాను, వాళ్ళు అప్పటికీ ఒప్పుకోలేదు, పక్కాగా డాక్యుమెంట్స్ చూపిస్తే మేము మా ఆస్తులను వదులుకోవడానికి కూడా వెనకాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా రుద్ర అయితే బయలుదేరుతాడనమాట ఫ్రాడ్ దగ్గరికి. బయలుదేరి, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చెప్తే చేస్తున్నారో నాకు తెలుసు, మర్యాదగా లొంగిపెడితే బాగుంటుంది, లేకపోతే అని అంటారు. చూడండి సార్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకైతే క్లారిటీ లేదు, బట్ వీఆర్ ఆన్ ద ఫుల్ క్లారిటీ. ఈ డాక్యుమెంట్స్ చూడండి, మీ తమ్ముడు సూర్యప్రతాపే సైన్ చేశాడు కదా, మీ పెదనాన్నగారు సైన్ చేశారు కదా, వాళ్ళందరూ సైన్ చేశారు అంటేనే అక్కడ ఏదో జరుగుతుందనే కదా, అగ్రిమెంట్కి లోబడి ఉన్నారనే కదా. అలాంటప్పుడు మీరు ఇంకా ఈ విషయాన్ని ల్యాగ్ చేయకండి, నేను చెప్పినట్టు మీరు ఇలా చేయండి అని చెప్పి ఇంకా అలా వెంటనే చెప్పేసేసరికి వాళ్ళ చేయి కూడా దాటిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పక్కాగా లీగల్ టర్మ్స్ ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా అవతల ఫ్రాడ్గాలే గెలుస్తారు, కానీ రుద్ర వాళ్ళు గెలవరు అనే విషయం రుద్రకు అర్థమైపోతుంది. ఇదంతా చేయించింది వీరు అని కూడా అర్థమైపోతుంది. బట్ హీ కాంట్ ప్రూవ్ ఎనీథింగ్. సో ఆస్తులన్నీ అమ్మేసి బయటికి వెళ్ళి బ్రతకాలి అని డిసైడ్ అయిపోయి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా శకుంతల అయితే చూస్తూ ఉంటుంది. ఈ ఇంటిని ఎంతో అందంగా కట్టించుకున్నాను, కానీ ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అని నేను నేను కల్లో కూడా అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటే, ఇదంతా నీ వల్లే ఇషిక, సూర్య, అసలు మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదనేసరికి, పెద్దమ్మ, వాళ్ళని మీరు అలా అనకండి, ఎందుకంటే ఏదో తెలియక కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్లే సూర్య అలా ట్రాప్లో పడ్డాడు. సూర్యకి ఇప్పటికైనా అర్థమవుతుంది గెలుపుకి, ఓటమికి, మంచికి, చెడుకి ఉన్న తేడా ఏంటో అని అంటారు. అన్నయ్య అని చెప్పి సూర్య రుద్ర కాళ్ళపై పడతాడు. అన్నయ్య,
సారీ అన్నయ్య, నేను చాలా చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య అని అనేసరికి, చూడు సూర్య, నువ్వు చేసిన తప్పు వల్ల ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది చూసావా? ఎప్పుడు నేను పెద్దవాడిగా చెప్పేది అదే. నువ్వు చేసే తప్పు నీ వరకు లిమిట్ అయినా క్షమించవచ్చు, కానీ అది ఫ్యామిలీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేలా ఉండకూడదు. కాబట్టి డెసిషన్స్ అనేవి నీ ఓన్గా తీసుకోవాలి తప్ప నువ్వు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకోకూడదు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం గారికి విషయం తెలుస్తుంది. సుధా, సుధా, నీకొక విషయం తెలుసా? మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేశారు సుధా అని అంటారు. ఒక్కసారిగా సుధా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అనేదేంటి అని అంటారు. అవును, నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే మీ అన్నయ్య వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ సూర్య, అతనేదో బిజినెస్లో నష్టపోయాడంట. ఆ నష్టాన్ని ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాంపెన్సేషన్ పే చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకరి పాపాన్ని మూట కట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అనడానికి ఇదే సాక్ష్యం. నన్ను నన్ను చంపించాలి అనుకున్నాడు మీ అన్నయ్య, కాబట్టి చూసావా వాళ్ళకి పాపం ఎలా చుట్టుకుందో అని అంటారు. ఏవండి, వద్దండి, మీరు అలా మాట్లాడకండి. ఏవండి, నాకు ఒకటి చెప్పండి. అనాథ పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్నారు. బాక్సింగ్ అకాడమీలో చాలా వరకు మీరు కల్చరల్ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాంటిది మీరు ఎందుకండి మా అన్నయ్య విషయంలో మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు? నా మాట విని వాళ్ళకి సహాయం చేయండి అని అంటారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ సుధా? ఐ కాంట్ డూ దట్. ఎందుకంటే నేను వాళ్ళకి సహాయం చేయడం ఏంటి అని అంటారు. అది కాదండి, నేను చెప్పేది వినండి అని అనేలోపు ఇంకా అలా విశ్వనాథం అయితే చూస్తూ ఉంటాడు. వెంటనే కారులో బయలుదేరుతాడు. బయలుదేరి ఇంకా అలా ఈ విజయేంద్ర వాళ్ళ ముందైతే కారుని ఆపుతారు. ఆపి, ఏంటి విజయేంద్ర గారు, మీరు మొన్న చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవాళేమో రోడ్డుపైకి వచ్చారు అని అంటారు. మీరు మా పెదనాన్నని అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా మావయ్య అని అంటాడు రుద్ర. లేదు రుద్ర, నేనేమీ అవమానించటం లేదు, నేను నిజమే చెప్తున్నాను. అయినా మీరు ఇంతలా రావడానికి పరిస్థితి ఆ సూర్య, మీకున్న నిర్లక్ష్యం. ఇప్పటికైనా ఎవరి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని అర్థమవుతుంది కదా. మీకే ఇబ్బంది లేదు అనుకుంటే మీరు మా ఇంటికి రావచ్చు అని అంటారు. ఇంక వెంటనే అలా ఒకరినొకరు చూసుకుంటారు విజయేంద్ర వాళ్ళు. మీకేమీ నామోషి లేకపోతే మీరు మా ఇంటికి రావచ్చు అని చెప్పడంతో ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట. వెంటనే సుధా కూడా అక్కడికి వస్తుంది. అన్నయ్య, నా మాట విని నా ఇంట్లో ఉండండి అన్నయ్య అంటే, శకుంతల, మేమెందుకు ఉండాలి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. వదిన, కనీసం మీరు ఉండడానికి ఒక ఇల్లు కావాలి కదా, మా ఇంట్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మీరు ఇక్కడే ఉండాలి వదిన అని చెప్పి బ్రతిమలాడేసరికి సరే ఉంటామని చెప్పి ఇంకా అలా విశ్వనాథమే తన్నైతే ఇంటికి తీసుకువెళ్తాడు, విజయేంద్ర వాళ్ళ ఇంటికి. సో విజయేంద్ర వాళ్ళు ఇంకా వీళ్ళ ఇంట్లోనే అయితే ఉంటారనమాట. సో అందరూ చాలా బాధపడుతూ ఉంటే పాపం రుద్ర వచ్చి, పెదనాన్న మీరేమీ బాధపడకండి, అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు, కొంతమందికి మంచి రోజులు ఉంటాయి, కొంతమందికి చెడ్డ రోజులు ఉంటాయి, కానీ ఏదైనా మనకి పాఠాలే నేర్పిస్తాయి, మీరేమీ కంగారు పడకండి అని పాపం హ్యాపీగా ధైర్యం చెప్తూ ఉంటాడు రుద్ర. అలా ఇంకా రుద్ర తన బాక్సింగ్ అకాడమీలో కష్టపడి ఎర్న్ చేసిన డబ్బులన్నీ ఇంకా ఫ్యామిలీని పెంచి పోషిస్తూ ఉంటాడు. గంగా కూడా పాపం తనకి తోచిన సహాయం అయితే తను చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా ఉన్నారు, ఇలా జరగకూడదు కదా అని వీరు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే రుద్ర వీరు దగ్గరికి వస్తాడు. ఏంటి వీరు అలా చూస్తున్నావేంటి, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు, నువ్వు ఇప్పుడేం సాధించగలిగావు వీరు, ఒకసారి అటు చూడు, ప్రీతిని చూడు అని అంటారు. ప్రీతి ఏమో భోజనం చేయకుండా ఉంటుంది. ప్రీతి, ఇప్పుడు నువ్వు డెలివరీకి రెడీగా ఉన్నావు కాబట్టి కొంచెం భోజనం చేయమ్మా అంటే, లేదు నాకేమీ వద్దు అని చాలా దిగులుగా కూర్చుంటుంది. చూసావా, ఎవరో ఆడిన వింత నాటకానికి ప్రీతి బలవుతుంది. ప్రీతితో పాటు ప్రీతి కడుపులో ఉన్న బిడ్డ కూడా బాధపడుతున్నాడు. వీటన్నిటి వెనుక ఉన్న కారణం, వీటన్నిటిలో మూట కట్టుకునే పాపం ఎవరిదో తెలుసు కదా వీరు అని అంటారు రుద్ర. వెంటనే వీరు ఒక్కసారిగా షాక్ అయ్యి రుద్ర వైపు చూస్తాడు. ఇంకా వీరు అలా చూస్తూ ఉంటాడు. కాబట్టి దీనివల్ల రోడ్డున లాగడం వల్ల విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ రోడ్డున పడ్డం వల్ల
నీకు వచ్చిన లాభం ఎంతుందో నాకు తెలియదు, కానీ నీకు వచ్చిన నష్టం మాత్రం ఇదిగో ఇది అని ఏడుస్తున్న ప్రీతి వైపు చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా కొంచెం పశ్చాత్తాపం మొదలవుతుంది వీరుకి. ఇషిక బ్రో అని అంటుంది. ఇషిక, నేను తప్పు చేశాననిపిస్తుంది అని అంటారు. ఏంటి, నువ్వు తప్పు చేశావా? ఏం మాట్లాడుతున్నావు బ్రో అని అంటారు. అబ్బే అలా ఏం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట సారీ వీరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా విశ్వనాథం అయితే చూస్తూ ఉంటారు గంగ వైపు. గంగకి సుధా తన చేత్తో భోజనం తినిపిస్తూ ఉంటే గంగ, అమ్మ ఇప్పటి వరకు నాకు భోజనం తినిపించారు కదా, ఇప్పుడు మీరు తినాలి అని చెప్పి ఇంకా భోజనాన్ని తను కూడా తినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. ఎందుకంటే చిన్నప్పుడు చిన్ని కూడా ఇలాగే చేస్తూ ఉండేది కాబట్టి అసలు చిన్ని ఎందుకు ఇలా చేస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంకా అలా కష్టపడి పాపం ఎంతో హ్యాపీగా అన్నీ ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఇంకొక వైపు చూసుకుంటూ ఉంటారనమాట. సో అలా వాళ్ళదైతే గడుస్తూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే ప్రీతికైతే డెలివరీ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట. అయ్యో అయ్యో ప్రీతికి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇంకా వెంటనే అలా ప్రీతి వైపు చూస్తూ ఉంటే ప్రీతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. విశ్వనాథం సుధా కూడా హాస్పిటల్కి వస్తారు. సో ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. ప్రీతికి ఏమీ కాకూడదని పాపం మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ ఉంటే వీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తుంటూ అప్పుడే హాస్పిటల్లో డాక్టర్ వచ్చి, డాక్టర్ డాక్టర్ మీరే ఎలా అయినా ప్రీతిని సరిగ్గా డెలివరీ చేయాలి డాక్టర్ అని అంటారు. వీరు, సార్ మీరేమి కంగారు పడకండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి ఇంకా అలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. ప్రీతికి డెలివరీ టైంలో పాపం గంగ ఏమో, స్వామి ప్రీతికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, ప్రీతి నార్మల్గా డెలివరీ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పాపం గంగా. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. స్వామి నేను కూడా నిన్నెప్పుడు కోరుకోలేదు, కానీ ప్రీతి సంతోషంగా ఉండాలి, ప్రీతి జీవితానికి ఎలాంటి కష్టం రాకూడదు అని పాపం చాలా అంటే చాలా జాగ్రత్తగా కోరుకుంటాడు. ఇంకా అలా కరెక్ట్గా అప్పుడే ప్రీతి ఏమో గట్టిగా అరిచేసరికి అందరూ చూస్తూ ఉంటారు ప్రీతి వైపు. వీరు కూడా అలా చూస్తూ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ మీకు బేబీ బాయ్ పుట్టాడు అని వీరుకి చెప్తారు. ఇంక వెంటనే వీరు అలా చూస్తూ ఉంటాడనమాట. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలా వీరు తన బిడ్డని చేతిలోకి తీసుకోగానే చాలా అంటే చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటే రుద్ర కూడా ఎత్తుకుంటాడు. ఇంకా అలా రుద్ర అయితే భానుని చూసినట్టే అనిపిస్తుంది. నిజంగా భానుని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇదంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ప్రీతికి డెలివరీ అయ్యేసరికి ఇంకా అందరూ హ్యాపీగా ఉండేసరికి విశ్వనాథం కూడా చూస్తూ ఉంటారు. ఇదంతా నాకు నచ్చటం లేదు, ఈ ఫ్యామిలీ డ్రామాని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే కరెక్ట్గా స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం అయితే కనబడతాడనమాట విశ్వనాథంకి. విశ్వనాథం, మీరు ఆ రోజు ఈయనే కదా అని అంటారు. అవును, నేను ఆ రోజు మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన వాడినే, కానీ సార్ మీకు ఒక నిజం చెప్పాలి, ఇన్ని రోజులు నేను ఇలా చేయలేకపోతున్నాను, కానీ ఒకటి మాత్రం నిజం, మీకు నిజం చెప్పందే నేను బ్రతకలేకపోతున్నాను. ఆ రోజు మీకు గీయలేదని చెప్పింది నిజం కాదు సార్, నేను మీ అమ్మాయి బొమ్మని గీసే ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా చూపిస్తారు. చూపించేసరికి అందులో గంగ ఫోటో ఉంటుంది. గంగ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే షాక్లో ఉండిపోతారు. అంటే గంగే నా కూతురా అని చెప్పి ఇంకా అలా షాక్లో ఉండిపోయేసరికి ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.